అందరికీ దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. 8వ రోజు మహాగౌరి. పార్వతీదేవి తన భర్తగా పరమేశ్వరుణ్ణి పొందటం కోసం నారదుడిచ్చినటువంటి సలహాతో తపస్సు చేయటానికి పూనుకున్నారు. తన రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్లి తపస్సు చేయటం ప్రారంభించారు. ఎండ, చలి, వర్షం, కరువు ఏ వచ్చినా కూడా, భయంకరమైన తుఫాన్లు కూడా లెక్క చేయకుండా చాలా ఏళ్లపాటు కఠినమైన తపస్సు కొనసాగించారు. దాంతో పార్వతీదేవి శరీరమంతా దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులు ఇవే నిండిపోయాయి. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చివరికి పరమేశ్వరుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చిన తరువాత తన జటాజూటంలో ఉన్న గంగానది పవిత్ర జలాలతో అమ్మను తడిపితే గంగ యొక్క పవిత్ర జలాలు పార్వతీదేవికి అంటుకుని ఉన్నటువంటి మురికిని కడిగివేస్తే ఆ మహామహిమాన్వితమైన తల్లి తెల్లని రంగులోకి మారారుట. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించటంతో పార్వతీదేవిని మహాగౌరి అని పిలుస్తారు. మహాగౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళి అనేక రూపాల్లో కనిపిస్తారు. చెడు పనులు చేసేవారిని శిక్షించి మంచిని రక్షించేటువంటి తల్లి. మహాగౌరీ తల్లిని ఉపాసిస్తే మోక్షాన్ని ఇవ్వటంతో పాటు సమస్త కోరికల్ని తీరుస్తారంట. పునర్జన్మ భయాన్ని తొలగిస్తారట. అందుకే మహాగౌరిని భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి అంటారు. ఓం దేవి మహాగౌరీ నమః అంటూ ఈరోజు మహాగౌరీ దేవిని ఉపాసించుకుందాం.